బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి. నా పేరు మవ్వ హర్షవర్ధన్. నేను ప్రస్తుతం పిహెచ్డి స్కాలర్గా విఐటి వెల్లూరులో పనిచేస్తా ఉన్నాను. చివరి సంవత్సరం. విఐటి వెల్లూరులో పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? కొద్దో గొప్ప ఉంది. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మనిషినే కాబట్టి ఏడు ఏడు సంవత్సరాల నుంచి నేను అక్కడ ఎంఎస్సి తర్వాత పిహెచ్డి డిఆర్డిఓకి సంబంధించిన ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉన్నాను. ఉంది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కంప్లీట్ అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ 9 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమన్నాయి అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా అయితే వైసీపీ కార్యక్రమాలకు వచ్చేపాటికి వాళ్ళ కార్యకర్తలకే కొంచెం ఉడాయింపుగా కొంచెం రౌడీజంగా అట్లా ఉన్న కార్యక్రమం మనం చూసాం. అలానే ఇప్పుడైతే మటుకు కొంచెం అందరం ప్రశాంతంగా మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది బృందావన్ గార్డెన్స్లో గుంటూరులో. ఆ అమ్మాయి అయితే ఆ టైంలో 1 టౌన్ ఇట్లా బయటికి తిరగాలంటే నాకు ఒక రకంగా భయంగా ఉంది. ఎందుకంటే జులుం చూపిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంలో చెప్తా ఉండేదన్నమాట. ఇప్పుడంటే అమ్మాయి నా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అని అమ్మాయి ఇంటర్నల్ ఫీలింగ్ మాతో షేర్ చేసుకున్నప్పుడు చెప్పింది అనమాట. అలానే ఇతర కార్యక్రమాలన్నీ కూడా వరుసగా అప్పటి నుంచి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఎంపీని ఎమ్మెల్యే దగ్గర నుంచి చిన్న పాపలను ఏ విధంగా అయితే మనం పెంచి పోషిస్తామో అదేవిధంగా వాళ్ళకి ఇంటర్నల్ క్లాసులు తీసుకోవడం కానీ చూస్తూ ఉన్నాం. అంటే మనం అంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మనకి అర్థం అవుతా ఉంది ఒక్కొక్క విషయం. ఓకే, ఎవరైనా చిన్న తప్పు చేసినా ఆయన పిలిచి, అదే జీవి రెడ్డి విషయంలో కూడా మేము యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా డిసిప్లిన్కి దాటి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా పైన వాళ్ళు అనేవాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నట్టు, అలానే ప్రజలకు ఏ కార్యక్రమాలైనా ఏ డబ్బులు ఎట్లాగా స్టెప్ బై స్టెప్ ఆ చేపలు పట్టే విధానం, చేపలు తినిపించే విధానం అనేది ఆ క్రమంలో ఆయన పనిచేస్తూ ఉన్నట్టుగా మేమైతే నేను ప్రతి అంశం మీద చెప్పకపోయినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే ఈ 9 నెలల్లో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అనే మాట అయితే కనుక చాలా బలంగా చెప్తున్నారు. అది వాస్తవమేనా? అరాచకం అంటే వాళ్ళ క్రమంలో ఇప్పుడు మీరు ముందే చూసుంటే జగన్ పరిపాలన అట్లా ఇమీడియట్గా ఆయన పవర్లోకి రావడంతో ఆయన మీద ఏ కక్షలు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కేసులు పెట్టేశాడు. వాళ్ళందరినీ తీసుకెళ్లి వరుసగా వేసేశాడు. చివరిలో చంద్రబాబును కూడా తీసుకెళ్లి జైలు వేసేశారు. కానీ ఈ క్రమంలో చూస్తే తెలుగుదేశం కార్యకర్తలే మేము మా మీద కక్ష తీసుకున్న వాళ్ళ మీద మేము కక్ష తీర్చుకోవాలి, ఇమీడియట్గా కేసులు పెట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా ముందుకు ఊపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే చెప్తున్నారంటే అంటే నేను ఒక కొంచెం డబుల్ డిగ్రీ స్టూడెంట్గా మాట్లాడుతున్నా అర్థం అవుతుంది మాకు. అప్పుడేమంటే మనకి క్రమం ఏంటంటే ఏదైనా ఆ కేసు ఏదైనా పెట్టామంటే ఏదో అలా టపాగా పెట్టాము బుడగలాగా పగిలిపోయింది అనే విధంగా కాకుండా దాని క్రమంలో స్టెప్ బై స్టెప్ వాటికి ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ మనకి ఏదైతే రైట్గా ఇచ్చిందో ఆ విధంగా వాటిలో అది నిలబడేటట్టు అయితేనే పెట్టాలి అనే ఉద్దేశంలో వెళ్తున్నట్టుగా అయితే మాత్రం అర్థమవుతా ఉంది కొంచెం. సో వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కేసులు అనేవి ఉంటాయి. లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అనే వాదన తెర మీదగా తీసుకొస్తున్నారు వైసీపీ నాయకులు. అది వాస్తవమే అనుకోవాలంటారా? వాస్తవం దానికి అంతా ఏంటి, ఇప్పుడు మనకి రాజ్యాంగం అయితే రాజ్యాంగం నడవకపోతే ప్రజలందరూ ప్రశాంతంగా ఉండరు. అలానే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటంటే ఇంక వాళ్ళు ప్రజల్లోకి ఏదో ఒక అంశాన్ని వాళ్ళు తెరపడాలి, మేము అందరు ప్రజల్లో తిరుగుతూ ఉండాలి అనే ఉద్దేశంలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. కానీ లిటరల్గా నాకు అర్థమైన విషయం అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను చెప్తున్న విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లు ఉన్నప్పటికీ వాళ్ళ పైన నిజంగా వాళ్ళు తప్పు చేసినట్లయితేనే కేసులు పెడుతున్నారని అర్థమవుతుంది. కానీ ఎంతవరకు అవుతుంది అనేది మనం కాలక్రమేణా చూసే అవకాశం ఉంది. ఇప్పుడు సూపర్ 6 అనేది పక్కన పెట్టేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. నిజంగానే సూపర్ 6ని ఈ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది అనుకోవాలి, ఏదన్నా అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది అనుకోవాలంటారా? అమలు చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తుంది చంద్రబాబు గారు. నేను ఒక చిన్న విషయం అంటే నేను బాగా అంటే రాజకీయంగా కాకపోయినప్పటికీ మన జీవితంలో ఎదుగుదల అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు కొన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తీసుకునే క్రమంలో ఆ పరిశీలనలు ఏమంటే ఆయన చెప్పే ప్రతి ఒక్క
వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే, మొన్న రీసెంట్గా ఒక చిన్న క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈయన సెంట్రల్ మినిస్టర్ గారు, మా గుంటూరు ఎంపీ, ఆయన ఏదో కార్యక్రమానికి వస్తే ఆయనకి, ఏంటయ్యా ఇంకా డబ్బులు తీసుకురాలేదు, మీ 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 దానికి ఏదో ఒకటి చేసుకో, మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేసుకో అని చెప్పి, అంటే ఏదో బ్లూపర్ లాగా బయటకు వచ్చింది అనమాట. అంటే అంటే ఇంటర్నల్గా వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు. అంటే జగన్ ఏముంది, అప్పట్లో వాళ్ళ బ్లూపర్లు లాంటి చిన్న చిన్న వీడియోలు బయటకు వచ్చినాయి చూస్తుంటే, ఏందిరా ఏంది అది ఇది అని అట్లాగా కొంచెం ఇదే. కానీ సరదాగా మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు గారు, సారీ, ఆయనకేమంటే ప్రతి ఒక్కరిని ఎంతైతే అంత దానికి తీసుకొచ్చి డబ్బులు మన రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం అర్థమవుతుంది. అంటే వారు సరదాగా మాట్లాడేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకుంటున్నారంటే మాకు కొంచెం ఒక ఆనందం. ఓకే, ఏదో ఒకటి చేస్తారు, కానీ సమయం పట్టిద్ది అనే ఉద్దేశం మాత్రం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డబ్బులు వేసేసాను, చంద్రబాబు వచ్చి ఆ బటన్ నొక్కలేకపోతున్నాడు, డబ్బులు వేయలేకపోతున్నాడు, పేద ప్రజలను ఇంకా నిరుపేదలను చేస్తున్నాడు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నాడు, ఇదంతా ఇంత దారుణంగా తయారు చేశాడు రాష్ట్రాన్ని అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన లిటరల్గా అమలు చేసిందే అది. డబ్బులు ఎన్ని రకాలుగా, అదే మన టీటీడీ ఈఓ గారు ఉన్నారు కదా, ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ సిఎస్గా చేశారు. ఆ తర్వాత ఆయన ఏదో టీటీడీలో ఏదో చిన్న సమస్య చేశారని చెప్పి తీసి పక్కన వేసేసరికి ఆయన వచ్చి బయట చెప్పేశారు అంతా. ఏమంటే, కొంతమందిని ఐఏఎస్లను కూర్చోబెట్టి, నేను ఈ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి తెస్తారో తెచ్చేయండి అని చెప్పేసేవారట. అట్లానే ఇంకా వేరే వ్యవస్థలను కూడా, నేను ఇది ఇవ్వాలి, నాకు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, డబ్బులు తెచ్చేయండి, నా దగ్గర పెట్టేయండి అంటే, వాళ్ళు ఇంకా సీఎం స్థాయి వాడు మమ్మల్ని అడుగుతుంటే మేము ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉన్న కార్పొరేట్ల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో, ఆఖరికి పిఎఫ్లు కూడా ఏదో చేశారనే అంశం కూడా బయటకు చూస్తూ ఉన్నాం. అన్నిటి నుంచి డబ్బులు తీసేసుకొని ప్రజలకు పనిచేశారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు బటన్ నొక్కాడు పనిచేశాడు అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఇవన్నీ బేసిక్ లెవెల్లో ఒక జనరేషన్ దాటిన తర్వాత ఎంత బాధపడతారనేది మన కాలక్రమంలో అర్థమైద్ది. కానీ ఇప్పుడు అవన్నీ చేసినవన్నీ పోడ్చడానికే మనకి ఒక వ్యవస్థ, ఒక నిర్మాణం అనేది మళ్ళీ జరగాలి కింద నుంచి. సో కొంచెం సమయం పడుతుంది. దానికి జాగ్రత్తగా వాళ్ళు కాలక్రమంలో అన్ని తీసుకొని చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ప్రజల్లో కొంచెం అర్థం చేసుకోవాలి అది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ ప్రజల తరపున పోరాటానికి నేను వస్తాను అంటున్నాడు. ప్రజల తరపున పోరాటానికి నేను మళ్ళీ రోడ్ల మీదకి వస్తాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి మాత్రం ఎందుకు రాలేకపోతున్నాడు అంటారు? కేవలం ఆయన అప్పుడంటే కొంచెం ఇది ఉంది, పవర్ ఉంది. ఇక్కడ అంటే కొంచెం పవర్ ఉంటే కొంచెం ఏదో ఒకటి నా జులుం చూపించుకోవచ్చు అనే ఉద్దేశంలో వస్తూ ఉన్నాడు. కానీ ప్రజల్లోకి నిజంగా ప్రజల కోసం పోరాడితే ఇట్లాంటి నాయకుడు అనేవాడు అవసరమే. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోదు. అంటే మనం న్యూట్రల్గా తీసుకుంటే దానికి క్వశ్చన్ చేసే గొంతుకు అనేది కావాల్సిందే. కానీ ఈ వ్యక్తి స్వప్రయోజనాల కోసం కనుక మనం చెయ్యాలి అనుకుంటే మతకుడు ప్రజలు అది అర్థం చేసేసుకుంటారు సులువుగా. తర్వాత ఆయనకి విష పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ నేను వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్న జగన్మోహన్ రెడ్డి, సాధ్యమయ్యే పని అంటారా? అది కాలక్రమంలో రాజకీయాలు అనేవి ఎటైనా అవ్వచ్చు. ఆయన పక్షపాతంగా ప్రజల కోసం నిలబడేటట్టయితే తప్పకుండా ఆయన నాయకుడిగా అవ్వచ్చు. మనకేమి కావాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. చంద్రబాబు అయినా కానీ జగన్ అయినా కానీ పోటీ పడి అభివృద్ధి చేయండి, ఎవరైనా తీసుకోండి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మనకి లీడ్గా తీసుకొని ఆలోచన విధానం అనేది మనకు ఉపయోగపడే ఉంది, మన భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడే విధంగా ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఎన్నుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆయన మనస్తత్వం మార్చుకొని ఈ రాజకీయం మాచర్లో జరిగిన విధంగా కాకుండా మనకి ఏ విధంగా మనం ఏఐ వచ్చేసింది, అదేవిధంగా ఇప్పుడు కేవలం రీసెర్చ్ చేసే మాకే చాలా భయంగా ఉంది. ఎందుకంటే కాలక్రమంలో చాలా దుష్పరిణామాలు ఫేస్ చేయబోతున్నాం. మనిషి అనేవాడికి పనే లేకుండా పోతా ఉంది, ఏ విధంగా తీసుకోవాలని. ఆ విధంగా ఆయన ఆలోచించుకొని ముందు తరాల గురించి కూడా ఆలోచిస్తే ఇప్పుడే ఆయన ముఖ్య స్టెప్స్ అన్ని తీసుకుంటే కనుక ఆయన అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందులో ఏం రెండో సమస్య లేదు. కానీ ఆయన ఏమంటే పప్పు సద్దలాగా ఇంట్లో కూర్చోకుండా కొద్దో గొప్ప ఫ్యూచరిస్టిక్గా ఇప్పుడు మన
తమిళనాడులో అన్నామలై గారు ఉన్నారు. రీసెంట్గా ఒక 6 నెలల పాటు యూరోప్లో ఏ విధంగా మనం ఏ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి రాజకీయంగా ఆయన వెళ్ళి 6 నెలలు వేస్ట్ అయినా అని ఇక్కడ రాజకీయం వదిలేసి వెళ్ళి నేర్చుకుని వచ్చి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్ గారు కూడా వెళ్ళి మన ఫ్యూచరిస్టిక్ ఓరియంటెడ్గా ఆయన ట్రైన్ అయ్యి వచ్చి మన దగ్గర పనిచేస్తామంటే మేము తప్పకుండా తీసుకునే అవకాశం ఉంది. నేను అధికారంలోకి వస్తే కనుక ఇంతకు రెండింతలు వడ్డీ చెల్లిస్తాను, ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరినీ బట్టల పరిస్థితి నిలబెడతాను. ఇది ఆయన మాట్లాడుతున్న మాట జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు మరి దీన్ని? మనం అంటే పూర్వకాలంలో రాజులు ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు. రాతి యుగంలో 2 వర్గాల మధ్య దాడులు జరిగేవి. ఆ రాతి యుగం నుంచి మానవ క్రమంలో ఎదుగుతూ వచ్చాం. అంటే మానవత్వం పెరుగుతూ వచ్చింది అనమాట. అంటే ఆ మానవత్వం పెంచే క్రమంలో మనిషికి ఏమంటాం, ముష్టి యుద్ధాలు కాకుండా వాగ్వాదం, డిస్కషన్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అంటాం. అంటే మనిషికి ఏంటంటే నీకు నాకు ఒపీనియన్ తేడా ఉండొచ్చు, కానీ ఆ ఒపీనియన్ మధ్య కరెక్టే ఒపీనియన్. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్లో జ్యూస్ ఉన్నారు. ఆ జ్యూస్లో స్కూల్లో ఏం జరిగిద్దంటే ఒక పిల్లోడికి మధ్య వాళ్ళు నా యొక్క అంశాన్ని నీ యొక్క అంశాన్ని ఒకరు చర్చించుకుంటారు. చర్చించుకున్న క్రమంలో వాళ్ళ మధ్య ఆ మెదడు కూడా వాళ్ళకి ఆ పరిపక్వత ఉండాలన్నమాట, తీసుకునే పరిపక్వత. ఆ అవతలోడు మంచి కనుక ప్రకటించినట్టయితే యువతలోడు తీసుకుంటాడు, ఓకే ఇది మంచిదే కదా అని. ఆ విధమైన మనస్తత్వం కాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రాతి యుగానికి, ముష్టి యుద్ధాలకి, గొడవలకి పోతామంటే రాబోయే కాలం జనరేషన్ అసలు ఎటువంటి ఇది కూడా లేదు. అవన్నిటినీ తీసి చెత్తకుప్పలో పడేసే విధమైన మాటకే ఉంటుంది. ఎప్పుడు అసలు ఇట్లాంటిది మానవత్వం ఏ మతమైనా ఏ కులమైనా కానీ దీన్ని సహించబోయేది అయితే లేదండి.